దేశంలో ఎన్నో రాష్ట్రాల నుంచి తెలుగు తెరకు హీరోయిన్లు పరిచయం అవుతుంటారు. హీరోయిన్లకి తెలుగులో అభిమానులు ఏ స్థాయిలో ఉంటారో చూస్తున్నదే. ఏమీ లేనప్పుడు లైఫ్ ఇచ్చిన టాలీవుడ్ని హీరోలని విమర్శించిన భామలు చాలామంది ఉన్నారు. తాప్సీ, రాధికా ఆప్టే వంటి వారు చాలామంది ఉన్నారు. కానీ కాజల్ మాత్రం కాస్త స్పెషల్గా కనిపిస్తుంది. కాజల్ మాటల్లో కాస్త అభిమానం కనిపిస్తుంది. ఈ అమ్మడు తమిళ్, హిందీ భాషల్లో అప్పుడప్పుడు ప్రయత్నాలు చేస్తున్నా కాజల్కి స్టార్డమ్ రావడానికి కారణం మాత్రం తెలుగు సినీ పరిశ్రమనే. ఆ విషయం గురించి కాజల్ ప్రస్తావించింది. ఆమెకు ఫ్లాపులు వచ్చినప్పుడు ఐరన్ లెగ్ ముద్రపడే సమయంలో ఎన్టీఆర్ మంచి ఛాన్స్ ఇచ్చిన మాట వాస్తవం. అలాగే తెలుగులో కాజల్ మొదటి సినిమా లక్ష్మీ కళ్యాణం. కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన సినిమానే. అటువంటి చాలా విషయాలను ఈ మధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది కాజల్. హిట్స్ అవసరమైన స్టేజ్లో వరుసగా ఫ్లాపుల్లో ఉన్న టైమ్స్లో ఎన్టీఆర్ అవకాశాలు ఇచ్చాడని చెప్పుకొచ్చింది. ఎన్టీఆర్తో చేసిన సినిమాలు తన కెరీర్కి బాగా కలిసొచ్చాయని చెప్పుకొచ్చింది. టెంపర్, బాద్షా, బృందావనం సినిమాలతో కాజల్కి హెల్ప్ అయిన ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమాతో మాత్రం మరోసారి కాజల్కి టాలీవుడ్ లైఫ్ ఇచ్చేలా చేశాడు. ఏజ్ అయిపోయి ఇంచుమించుగా ఫెడౌట్ అయిపోవడానికి రెడీగా ఉన్న కాజల్కి జనతా గ్యారేజ్లో చేసిన ఐటమ్ సాంగ్ భలే కలిసొచ్చింది. సర్దార్, బ్రహ్మోత్సవం లాంటి డిజాస్టర్లతో క్లోజ్ అయిపోయిందనుకున్న కెరీర్ మళ్ళీ బూస్ట్ ఇచ్చింది ఎన్టీఆర్ఏ. ఆ తర్వాతే ఖైదీ నెంబర్ 150 ఛాన్స్ వచ్చింది. ఇప్పుడిక టెంపర్ రీమేక్ హిందీ వర్షన్లో కూడా ఛాన్స్ కొట్టేసింది కాజల్. అలా ఎన్టీఆర్ తన కెరీర్ హెల్ప్ అయిన విధానాన్ని మొత్తం పిచ్చిపాటిగా చెప్పుకొచ్చింది కాజల్. ఎన్టీఆర్ నవరత్నాయలతో జనాలని కూల్ చేస్తుంటే పాపం కాజల్కి మాత్రం వేడి చేసినప్పుడల్లా ఎన్టీఆర్ సినిమాలో లైఫ్ ఇస్తూ కూల్ చేస్తున్నాడనమాట.